ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథం 121 అధ్యాయము 7వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల వేళలో నీ కృపలో నాయన ప్రభువా, ఇదిగో మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి భద్రపరిచి నీ సన్నిధానమును జ్ఞాపకం ఉంచుకునే నాయన ప్రభువా చక్కని అవకాశాన్ని మాకు దయచేశారు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యము చేత మమ్మలను బలపరచుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎలాంటి వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాము అనంటే, ఇదిగో భవిష్యత్తును తెలియపరిచే వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యం అంటూ ఉంది, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధానమును మనము జ్ఞాపకం చేసుకుంటే అపాయము రాకుండా మనము బ్రతకాలి అనే పరిస్థితులను ఇదిగో దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. అపాయము రాకుండా మనం బ్రతకాలి అని అంటే దేవుని కాపుదల మాత్రమే మనకు తోడుగా ఉండాలి. దేవుని కాపుదల మనకు తోడుగా ఉంటే మనకి ఏ అపాయము రాదు. అయితే ఇక్కడ ఒక విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, అపాయం అనేది రాకుండా ఈ భూమి మీద ఏ మనిషి లేడు, ఉండడు అనే విషయాన్ని, వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు అర్థం చేసుకున్నట్లయితే ఇదిగో ఆయన నీ ప్రాణమును కాపాడును అనే మాటకు అర్థం మనకు తెలుస్తుంది. ఈ 121వ కీర్తన అసలు మనం ఆలోచన చేసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని దావీదు భక్తుడు చేస్తున్నటువంటి కీర్తనను మనము ధ్యానిస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు ఈ కీర్తనలో ఇదిగో ఎక్కడ నాకు సహాయం దొరుకును అని అన్నప్పుడు, ఇదిగో అదే దావీదు భక్తుడు మళ్ళీ చెప్తున్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎందుకు అనంటే, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కాబట్టి సృష్టికర్తయే తప్ప మనకు సహాయం చేసే వాళ్ళు ఇంకొకరు లేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో నీకు అపాయం రాకుండా నీ ప్రాణం కాపాడబడాలి అని అంటే దాన్ని సృజించిన సృష్టికర్త అయిన ఆయన వైపు మనం చూసినట్లయితే మనము కాపాడబడతాము. తర్వాత అంటాడు, ఆయన నీ పాదములను తొట్టిల్లేనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఎంత బాగా జ్ఞాపకం చేస్తున్నాడు. కేవలం దేవుని వైపు చూస్తూ మన అనుదిన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి విధమైన స్థితిలో దేవుడు కాపుదలగా ఉండి ఏ అపాయము రాకుండా కాపాడి మన ప్రాణమును కూడా కాపాడుటకు ఆయన సమర్థుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని వైపు చూస్తూ మన ఆఫీస్ వర్క్స్ కావచ్చు, ఇదిగో మనకున్నటువంటి కుటుంబ పనులు కావచ్చు, మనకున్నటువంటి వ్యవసాయ పనులు కావచ్చు, ఏ పరిస్థితులనైనా దేవుని వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగినట్లయితే ఇదిగో దేవుని వాక్యం అంటూ ఉంది 8వ వచనంలో, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు
యెహోవా నిన్ను కాపాడును. దేవుని వైపు చూస్తే దేవుడు ఇది మొదలుకొని దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు కావలసిన ప్రతి విధమైన ఈవులను ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి విశ్వాసముతో కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీ కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల వేళలో ప్రభువా, నీ ప్రియ బిడ్డలతో తండ్రి ఇదిగో జ్ఞాపకం చేయడం జరిగింది. యెహోవా సహాయం చేయువాడు, కాపాడువాడు, తన కృపలో నడిపించువాడు అని. దేవా, నీవు మమ్మలను జ్ఞాపకం చేసుకునండి, మాకు సహాయం చేయండి, మమ్మలను నడిపించండి. ఇదిగో నీ కృపను, నీ కనికరమును దయచేయండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఇదిగో నాయన ఎవరైతే మానసిక ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను, నీ కనికరమును, నీ దయను నాయన ప్రభువా వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నీ ప్రేమ గల హస్తాలకు నాయన తండ్రి ఇదిగో మమ్మలను అప్పగించుకుంటూ మీరే సహాయం అనుగ్రహించి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను కాచి కాపాడి దీవించునుగాక. ఆమేన్.